జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఆయన స్పృహలోకి వచ్చే అవకాశం ఉండదు. ఏంటి కన్నయ్య ఇది? డాక్టర్ చెప్పేది నిజమా? నువ్వు ఇలాగే ఉండిపోతావా? ఏది నీ కోపం? ఎక్కడ నీ ద్వేషం? ఇదిగో నేను నీ పక్కనే ఉన్నాను, నా మీద చూపించు. నువ్వు నన్ను ఎలా చూసినా నాకది ప్రేమే కన్నయ్య. నా నుంచి దూరంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు, కానీ క్షణం కూడా నన్ను వదిలి ఉండలేకపోయావు. నాతో మాట్లాడకుండా మౌనంగా ఉండాలని చూసావు, కానీ నీ మనసు మౌనంగా ఉండగలిగిందా? లేదే. ఇంత ప్రేమని గుండెల్లో దాచుకొని కూడా ఏమీ తెలియనట్టుగా ఎలా ఉన్నావు? అయినా సరే నా పక్కనే కదా ఉన్నావు, నాతోనే కదా ఉన్నావు. ఎప్పుడు కూడా అలాగే ఉండు కన్నయ్య. ఇలా ఇలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు. నేను భరించలేను కన్నయ్య, నేను బతకలేను. లే కన్నయ్య, లే. నువ్వు నన్ను దోషిగా చూసినా, తప్పు చేశానని చూసినా నేనే రోజు బాధపడలేదు. నా భర్తే కదా, భార్య స్థానాన్ని నాకు ఇచ్చాడు కాబట్టే నన్ను అలా అన్నాడు అని కన్నీటిని కూడా సంతోషంగా తుడుచుకున్నాను. కానీ ఇప్పుడు ఏదైనా జరిగితే మాత్రం అందరి ముందు నన్ను నిజంగానే దోషిని చేసిన వాడు అవుతావు కన్నయ్య. అలా చేయకు, అలా చేయకు. లే కన్నయ్య, లేచి నన్ను చూడు ప్లీజ్. నాతో ఒక్క మాట మాట్లాడు కన్నయ్య, మాట్లాడు. లే కన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.